ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే వంకాయ మసాలా చేస్తున్నాను. సో వంకాయ మసాలాకి నేను ధనియాలు, నువ్వులు, పల్లీలు, గసగసాలు, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర, అలాగే మెంతులు, ఎక్కువ ధనియాలు ఇవి వేసేసుకుని చింతపండు వేసుకున్నాను. చిన్న నిమ్మకాయ అంత చింతపండు, అలాగే కొబ్బరి, టమాటోస్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకున్నాను. పల్లీలు ఎక్కువ వేసుకోవాలి, నువ్వులు ఎక్కువ వేసుకోవాలి. ఇలా పూర్తిగా అన్నీ వేయించి పెట్టేసుకోవాలి. ఇలా వేయించేసుకుని మనం కొంచెం సాఫ్ట్గా అయిపోయే వరకు కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. నేను చెప్పినట్టు మీరు ఇవన్నీ వేసుకోండి. ధనియాలు కానీ, జీలకర్ర కానీ, కొన్ని మెంతులు కానీ, లవంగం, దాల్చిన చెక్క కానీ, గసగసాలు కానీ, నువ్వులు కానీ, పల్లీలు కానీ, ఇవన్నీ జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కూడా వేసేసుకుని చక్కగా ఇలాగా చేసేసుకోండి. ఈ వేసేటప్పుడు నేను కొంచెం పుదీనా కూడా వేసేస్తాను, అలాగే కొంచెం బెల్లం కూడా వేసేస్తాను. ఎందుకంటే నేను కొంచెం చింతపండు వేస్తున్నాను కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసేస్తాను. ఇలాగా కలిపేసుకుంటాను. దీనికి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తాను. నేను కూరకి సరిపడా ఉప్పు వేసేస్తాను. వేసేసి ఇలాగ కలిపేసుకోవాలి. ఒక్క నిమిషం ఇలా వదిలేద్దామండి. వదిలేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా వేగిపోయాయండి పచ్చిమిరపకాయలు కానీ, మన ఉల్లిపాయలు, టమాటోస్ అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేస్తాను. సో మొత్తం అంతా మసాలా మనకి రెడీ అయిపోతుంది. దీన్ని చల్లారాక గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో పల్లీలు అన్నీ వేసాం కాబట్టి మంచి మనకి మసాలా పేస్ట్ అనేది వచ్చేస్తుంది. పుదీనా వేసుకున్నాను, మీరు కూడా పుదీనా వేసుకోండి. కొత్తిమీర మాత్రం మనం గార్నిష్ చేసుకుందాం. సో ఇది ఇంతే వేసాను, ఎందుకంటే మా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి చాలా పంజెంట్ ఉంటుంది. మీరు మామూలుగా చేసుకున్నదైతే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు నేను బంద్ చేసేస్తానండి. ఇది బంద్ అయిపోయాక నేను చల్లారాక దీన్ని గ్రైండ్ చేశాక ఒక పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ని మనం వంకాయ కూరలో వేసుకోవచ్చు. సో ఇప్పటికైతే నెక్స్ట్ ప్రొసీజర్ నేను మళ్ళీ చూపిస్తాను. చేశారు కదండి, వంకాయలు కూడా బాగా వేగిపోయాయి, మంచిగా వేయించి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇవి చల్లారాక దీంట్లో నేను స్టఫ్ చేసేస్తాను అనమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలాగ నేను పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇందాక మీకు చూపించిన నేను వేసాను కదా, గరం మసాలా కావాల్సినవన్నీ వేసాను కదా. పేస్ట్ అంటే ఈ స్టఫ్కి కావాల్సిన మసాలా పేస్ట్ తయారవుతుందని చూపించాను కదా, అవన్నీ ఇలా తయారైందనమాట. ఇప్పుడు ఇది నేను గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంత ఫైన్ స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అవి చల్లారాక నేను అందులో స్టఫ్ చేసేసి కూర చేసేసుకుందాం. సో అదే బాండి పెట్టేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను. బాగా వేగిపోయాయి, చూసారు కదా ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుంటాను. వేసేసుకుని మనం ఏదైతే వంకాయలు స్టఫ్ చేసి పెట్టుకుంటాం అనుకున్నామో ఆ పేస్ట్తో మనం స్టఫ్ చేసేసుకున్నాం. మనం ఎన్ని వంకాయలు తీసుకుంటామో అన్ని వంకాయలు ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం వేసిన నువ్వులు, పల్లీలు, గసగసాలు, లవంగం, దాల్చిన చెక్క, కొబ్బరి, ఉల్లిపాయలు, టమాటో, చింతపండు ఇదంతా ఉంది కాబట్టి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా వేసేసాక ఇప్పుడు మనం పేస్ట్ వేసేసుకుందాం. దీనికి ఎంత పేస్ట్ కావాలో అంత పేస్ట్ వేసేస్తాను. ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కదా, మనకి ఎక్కువ గ్రేవీ వస్తుంది. మనకి బిర్యానీ కానీ, పులావ్ కానీ, చపాతీ, పూరి ఇలాంటివన్నిటికీ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి మనం ఇలా వేసేసుకుందాం. సో అన్నీ వేయించినవే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. బట్ కొంచెం వాటర్ మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ వాటర్ వేసేసుకుందాం. ఏదైతే మిక్సీ పేస్ట్ చేసుకున్నామో ఈ మసాలా పేస్ట్, ఆ వాటర్ వేసేద్దాం. ఇప్పుడు ఒక రెండు మూడు విడతలు వదిలేస్తే అది దగ్గరగా వస్తుందండి, అంటే నూనె వదిలేస్తుంది. అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా మరిగిపోతుంది, చక్కగా వంకాయలన్నీ ఉడికిపోతున్నాయి మంచిగా. చూసారు కదా, మనకి నూనె వదిలేస్తుంది, మంచి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇలా కలిపేసుకుంటే ఇంకా అయిపోయినట్టండి. అన్నీ మనం వేసేసాం, మసాలాలో ఉప్పు, కారం అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా ఏం వేయక్కర్లేదు. కొంచెం కారం మాత్రం వేద్దాం స్పైసీనెస్ కోసం. కొంచెం మీరు ఎంత తీసుకోగలరో అంత. అలాగే కొంచెం గరం మసాలా టచ్ ఇవ్వకపోతే బాగోదు కదా, ఆల్రెడీ మనం అన్నీ వేసేసాం. సో అది వేసేసుకుని లాస్ట్లో కొంచెం ఒక్కసారి మనం పౌడర్ ఉంటుంది కదా, మనం లాస్ట్లో అంటే ఎప్పుడైతే కొంచెం పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను, ఎప్పుడు కొంచెం తీసేసి పౌడర్ తీసుకుని అప్పుడు నేను ఉల్లిపాయలు, టమాటోలు అన్నీ కలుపుతాను. ఆ పౌడర్ కూడా వేసేస్తాను. వేసేసి లాస్ట్లో పుదీనా, అలాగే కొత్తిమీర, ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇంత గ్రేవీ, ఈ గ్రేవీనెస్సే ఉండాలి. చూసారు కదా, మనకి ఏ కలర్ కావాలో ఆ కలరే వచ్చేసింది. ఇలా వంకాయ పడంగా మనం తినేయచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో.
పచ్చిమిరపకాయలు కూడా యాస్టీస్గా వేస్తాను. సో చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.